జై శ్రీరామ్. కోడి, మేక లాగే గోవు కూడా ఒక జంతువే కదా. అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా, గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని, చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవులో ఉన్నాయి. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తూ ఉంటారు. నీ చదువు, నీ సంస్కారం, నీ విచక్షణ, నీ విజ్ఞత, నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు చెప్తాను, వినండి. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులం అవుతామేమో అని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదు విషాన్ని ఎక్కించి 24 గంటల తర్వాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాలకు, ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. అలా ఒకరోజు కాదు, అలా ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు అంటే 3 నెలల పాటు విషాన్ని ఎక్కించి ఢిల్లీలోని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు పంపి పరీక్షించారు. ఆ ఆవు పాలలో కానీ, రక్తంలో కానీ, పేడలో కానీ విషపు ఛాయలేవి కనిపించలేదు వారికి. మరి వీరు 90 రోజులు ఎక్కించిన విషమంతా ఏమైనట్లు? గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది. ప్రాణవాయువును వదిలే, అంటే ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్నే వదిలే ఏకైక ప్రాణి ఆవు. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతకుంది. ఆవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథాలిన్ ఆక్సైడ్, ప్రొపలిస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రొపలిస్ ఆక్సైడ్ శ్రేష్టమైనది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని. గోవు పేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులలో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. ఇళ్లను, వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. 1 తులం నెయ్యి అగ్నిలో వేడి చేస్తే, అంటే యజ్ఞం చేస్తే 1 టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది, అంటే ఆక్సిజన్ విడుదలవుతుంది. గోమూత్రం గంగా జలమంత పవిత్రమైనది. గోరక్షణ వలనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏమాత్రం తక్కువ కాదని గాంధీజీ అన్నారు. ఆవు పాలలో రసాయన్, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిష్ఠులవుతారని మహమ్మద్ ప్రవక్త అన్నారు. ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్లే అని యేసుక్రీస్తు అన్నారు. గోక్షీరము గొప్ప మందు, దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసం తింటే రోగిష్ఠులవుతారని హర్జత్ మహమ్మద్ అన్నారు. గోవులు మానవ సమాజమునకు ఒక గొప్ప వరం. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడునో, రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగా నుండును, గృహములు ఉత్పత్తి చెందును, నాగరికత పురోగమించును అన్నారు బర్మార్ మేక్ పెడరన్. మహ్మదీయులు మత గ్రంథమైన ఖురాన్లో ఎక్కడనో గోవధ సమర్థింపబడలేదు అన్నారు హకీలా హజ్మత్ ఖాన్. గోహత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం అన్నారు తోహాన్ వి హిద్ బిజహర్. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడా చూడగలమా? నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నా దేశంలో ఉన్నంత వరకు భారతీయుడివి. నా దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం. స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్లు బ్రతకడం కాదు, ఈ దేశాన్ని మెచ్చేటట్లు బ్రతకడం మన ధర్మం. వందే మాతరం.